నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలి. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. కాకినాడ నగరంలో భిక్షాటన నిర్మూలనతో పాటు నిరాశ్రయుల పునరావాసమే లక్ష్యంగా స్మైల్ ప్రోగ్రాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు ప్రోగ్రాం అమలుకు చర్యలు తీసుకోవాలన్న నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్. కాకినాడ రూరల్ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 390వ జయంతి వేడుకలు. ఓటమి ఎరుగని వీరుడిగా చరిత్రలో నిలిచిన సనాతన ధర్మ రక్షకుడు, పరాక్రమశాలి అని కొనియాడిన నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సమగ్ర సమాచార సర్వేకి నగర ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ కోరారు. కాకినాడ నగరంలోని నరసన్న నగర్ ప్రాంతంలో కొనసాగుతున్న సర్వే కార్యక్రమాన్ని ఆయన డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాస్ తో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. సర్వే నిర్వహణ తీరును, సిబ్బంది పని విధానాన్ని సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అందించిన మార్గదర్శకాల మేరకు కుటుంబ సమగ్ర సమాచార సర్వేను వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. నిర్ణీత గడువులో సర్వేను పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి చెందిన ఆర్థిక స్థితి, సామాజిక పరిస్థితులు, విద్యా వివరాలు, వృత్తి, సంక్షేమ పథకాల లబ్ధి వంటి అంశాలపై సమగ్ర సమాచారం సేకరించడం జరుగుతుందని చెప్పారు. సర్వే సిబ్బందికి సరైన మరియు పూర్తి స్థాయి వివరాలు అందించడం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి సమర్థవంతంగా చేరేలా చేయవచ్చునని అన్నారు. సర్వే ప్రక్రియలో పారదర్శకత, నిష్పక్షపాతం పాటించాల్సిన అవసరాన్ని కమిషనర్ స్పష్టం చేశారు. ప్రజలు అపోహలు పెట్టుకోకుండా స్వచ్ఛందంగా సహకరించాలని, ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు మనం నరసన్ నగర్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి హౌస్ సర్వే చేస్తకి వచ్చినాము. హౌస్ సర్వే చేసే సమయంలో మన రిటైర్డ్ లెక్చరర్ గారు, పెద్దలు, అదేవిధంగా రిటైర్డ్ సర్వేర్ గారు, వారి నాన్నగారు, అదేవిధంగా మేడం గారు అంతా ఉన్నారు. వీరికి సంబంధించిన డాటా అందరూ కూడా చక్కగిస్తున్నారు. ఆధార్ కార్డులో ఇచ్చినట్టయితే వారికి సంబంధించిన డాటా మేము సర్వే చేస్తున్నాం. ప్రభుత్వం రాబో 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా మనం పనిచేస్తున్నాం. దానిలో భాగంగా ప్రజలకి ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, ఏమేమి లేవు, ఏమేమి ఇంకా మనం కల్పించాలన్న సంకల్పంతో మరి సర్వే చేస్తున్నాము. సర్వేలో మరి మన కాకినాడలో అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇంకా కొంతమంది మరి వారు కొంచెం తొందరగా సహకరించి ఈ సర్వేని కంప్లీట్ చేయవలసిందిగా మరొకసారి మా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మా సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు, అంటే మీ డోర్ టు డోర్ వచ్చినప్పుడు, సర్వే కోసం వచ్చినప్పుడు మీరంతా కూడా సహకరించి వారికి తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా సహకరించండి. ఈ సర్వే విషయంలో మన సిబ్బంది కూడా తొందరగా కంప్లీట్ అయ్యి మరి మన జిల్లాలో కాకినాడ కార్పొరేషన్ మరి 56% మనం సాధించాము. ఇంకా చేయవలసింది సుమారుగా 44% ఉంది. ఇది ఈ నెలాఖరుతో క్లోజ్ అయిపోతుంది సర్వే. సిబ్బంది ప్రతి వారు కూడా ఈ విషయంపైనే శ్రద్ధ వహించాలి. ప్రత్యేకంగా మనకి డిప్యూటీ కమిషనర్ గారు దీనికి ఉన్నారు. దీనికి వారికి మన ఈ బాధ్యత పూర్తిగా ఇచ్చినాము. మన కమిషనర్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాము, మానిటరింగ్ చేసే విధంగా. దానికి 101 స్టాఫ్ను కూడా మేము పెట్టుకుని ప్రతిరోజు కూడా ఎన్ని కంప్లీట్ చేస్తున్నాయని చూస్తున్నాము. ముఖ్యంగా ఈ సర్వే ఈ నెలాఖరికి కంప్లీట్ అవుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ సర్వేని పూర్తి చేయడం విషయంలో మీ సహకార అందించవలసిందిగా పుర ప్రముఖుల్ని, పెద్దలని అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. రెండోది, మన స్టాఫ్ కూడా రోజుకి ఈచ్ పర్సన్ కంప్లీట్ 50 హౌసెస్, 50 హౌసెస్ చేస్తేనే మనకి సుమారు 40,000 వరకు మనం చేయవలసి ఉంది. 40,000 వరకు మనకు ఉన్న టైము చూసినట్లయితే కేవలం 10 days మాత్రం ఉంది. ఈ 10 daysలోనూ మనం
40,000 హౌసెస్ మనం కంప్లీట్ చేయాలి. దానికి మరి మన డిప్యూటీ కమిషనర్ గారు సహకారం అందిస్తున్నారు. వారి సహకారంలో మీరు చేసుకుని ఈ సర్వేని పూర్తి చేస్తుండగా సిబ్బందిని కూడా ఆదేశించడం జరిగింది. ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి.